ఇన్స్పైర్ అవ్వాలంటే నీ బతుకొని చూసి నువ్వే ఇన్స్పైర్ అయిపో. వాళ్ళ నెట్వర్క్ గురించి చెప్పి నీ వర్త్ నేను తగ్గించను. ఎవరితో అవసరం లేదు. ఏ వీడియో చూసి ఇన్స్పైర్ అవ్వనక్కర్లేదు. నీ జీవితం పెద్దది కాదా? నీ జీవితంలో తెగించలేదా? నీ జీవితంలో బాధపడలేదా? నీ జీవితంలో ఓడిపోలేదా? నీ జీవితంలో నిందల అవమానాలు భరించలేదా అని అడుగుతున్నా. భరించావు కదా, మరి బరిలో దిగడానికి ఎందుకు లేటు? కబడ్డీ ఆట తెలుసా? ఒక్కసారి నేను బరిలో దిగినాక 6 మంది 7 మంది లేదా 10 మంది నన్ను లాగుతారు అని తెలిసి కూడా ధైర్యంగా లోపలికి వెళ్తారు కదా. జీవితం అంతా ఎవడో ఒకటి లాగుతూనే ఉంటాడు. అన్నా మాకు ఏమి చెయ్యాలో కూడా అర్థం కావట్లేదన్న, అన్ని బాగున్నాయని ఆ మాట అడక్క ముందు మనసాక్షి ఉండాలి మీకు. ఏదో ఒక్కసారన్నా మీ బతుకులో అడ్డమైన పనులన్నీ చేసే ఉంటారు అందరూ. అప్పుడు వచ్చిన ధైర్యం అప్పుడు ఎవడన్నా చెప్పిండా చేయమని? ఎవరు చెప్పలాగా? నువ్వు కింద పడిపోయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ వరకే ఎవడన్నా కూడా చేస్తాడు. మిగతా బిల్ అంతా నువ్వే పే చేయాలా. 4 గ్రౌండ్ లో నువ్వు దున్నడం స్టార్ట్ చేస్తే బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ బద్దలైపోతా ఉంటది. ఈ సెకండ్ నువ్వు ఏమి చేయలేకున్నా నీలో నువ్వు నమ్మకం ఉంచుతావు. మ్యాగజైన్ లో ఆర్టికల్ అవుతావు, న్యూస్ పేపర్ లో న్యూస్ అయిపోతావు.